శ్రీ మాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు పురాణంలోని 4వ భాగం బ్రహ్మ సృష్టి వివరణ ఇప్పుడు మనం చెప్పుకుందాం. పరాశరముని మైత్రేయునికి ఈ విధంగా చెప్తున్నాడు. మైత్రేయ, ఈ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 కులాల వారు బ్రహ్మ అవయవాల నుంచి పుట్టినవారే కనుక యజ్ఞాలు చేయడానికి అర్హులే. యజ్ఞాల వల్ల దేవతలకు సంతృప్తి, సంతుష్టి కలుగుతాయి. ఆ దేవతల ఆనందం ప్రజావృద్ధికి మూలం. కాబట్టి యజ్ఞాలు కళ్యాణ కారణములుగా గ్రహించాలి. పాపకర్మల ఆలోచన లేక, దుర్జనుల పనులు విమర్శించక, ధర్మ మార్గం తప్పక, నింద వచ్చే పనులు చెయ్యక, ఇతరుల పొగడ్తలకు పొంగక ప్రవర్తించే నరులు సురులతో సమానులు. తాము చేసిన దానముల ఫలముగా మానవులు మోక్షమును పొందుతారు. శ్రద్ధగా ఆచారమును పాటిస్తూ ఎవ్వరినీ బాధించక, తాము ఎలాంటి బాధలు పొందక, నిర్మల మనస్కులై విష్ణుభక్తి పరాయణులుగా జీవించేవారు బ్రహ్మ ప్రత్యేకించి సృష్టించినవారు అని గ్రహించాలి. తామసగుణముతో లోభమోహాలకు లొంగి, పుణ్యక్రియల ఆలోచన లేక, రోగాలకు చిక్కి, పాపపుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారుగా బ్రహ్మ కొందరిని సృష్టిస్తాడు. కొందరు పుణ్యాత్ములు, కొందరు పాపకర్ములు, కొందరు పాలకులు, కొందరు సేవకులు, కొందరు మాననీయులు, కొందరు సంపన్నులు, కొందరు దరిద్రులు బ్రహ్మ సృష్టిలో ఉంటారు. పరస్పరం ధనకాంక్షతో పోరాడేవారికి తగిన చతురంగ బలాలు, పురాలు, వాహనాలు బ్రహ్మ సృష్టి విశేషముగా తెలుసుకో. మానవుల జీవనానికి ధాన్యం, పప్పు దినుసులు, గోమహిషాలు, నివాసాలు, ఫలవృక్షాలు, తిలలు, పెసలు మొదలైన పదార్థాలు బ్రహ్మ సృష్టించినవే. ఇలా సృష్టించిన పెంపు లేక సృష్టి ఉండడం చూసి బ్రహ్మ తనతో సమానులైన ప్రజాపతులను సృష్టించి లోకమును ప్రజా సమృద్ధితో చెయ్యాలని సంకల్పించి నవబ్రహ్మలను మానసిక సృష్టిగా రూపొందించాడు. వారు భృగువు, పులస్త్యుడు, పులహువు, క్రతువు, అంగీరసుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు. ఖ్యాతి, భూతి, సంభూతి, క్షమ, ప్రీతి, సన్నపి, ఊర్ణ, అనసూయ, అరుంధతి అనే కన్యకలను సృష్టించి ఆ నవబ్రహ్మలకు సక్రమంగా భార్యలను చేశాడు. అలాగే సనకాది యోగులను మానస సృష్టిగా సృష్టించాడు. వారు సంసార విముఖులై బ్రహ్మ విద్యా పారంగతులై తపశ్చర్యకి జీవితాలు అంకితం చేసిన మహాత్ములయ్యారు. తరువాత పద్మాసనుని కనుబొమ్మల నడుమ నుంచి కామినీ సహితుడై మధ్యాహ్న భాస్కరునిలాగా ఫాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు. ఆ అర్ధనారీశ్వరుడి వెంట మరి 10 మంది జన్మించారు. మొత్తం వారు 11 రుద్రులు. తరువాత బ్రహ్మ ఒక పుత్రుణ్ణి పుట్టించాడు. అతని పేరు స్వయంభువమనువు. శక్తియుక్తులకు ఆ తండ్రిలాంటివాడు. అతడు శతరూప అనే కాంతను పరిగ్రహించాడు. ఆ వధూవరులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కొడుకులు, ప్రసూతి, ఆకూతి అని 2 కూతుళ్ళు కలిగారు. దక్షుడు ప్రసూతిని, రుచికుడు ఆకూతిని చేపట్టారు. వారికి యజ్ఞుడు అనే కొడుకు కలిగాడు. అతడు దక్షిణయందు యాములు అనే కొడుకులు 12 పుట్టి దేవగణములయ్యారు. దక్షునకు ప్రసూతియందు 24 కూతుళ్ళు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి అనే 13 ధర్మువు పరిగ్రహించాడు. ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నపి, అనసూయ, ఊర్ణ, స్వాహ, స్పధ అనే 11 వరుసగా భృగువు, భవుడు, మరీచి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితృదేవుడు వరించారు. తదుపరి కల్పారంభ సమయమందు బ్రహ్మ అంకము నుంచి ఒకణ్ణి పుట్టించాడు. అతని పేరు నీలలోహితుడు. పుట్టిన వెంటనే ఆ శిశువు
నాకు పేరేమి అని రోదించగా రోదనం వల్ల రుద్రుడు అని పేరు పెట్టాడు. ఆ బాలుడు అలాగే 7 మార్లు ఏడవగా వారినుంచి భవుడు, శర్వుడు, మహేశ్వరుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా 8 పేర్ల వాణిని చేసి ఎనమండ్రుగా విభాగించాడు. వారు సూర్యుడు, జలం, పృథ్వీ, వాయువు, అగ్ని, ఆకాశం, దీక్షితుడు, చంద్రుడు అనే శరీరాలుగా ఉండేట్టు చేసి ఆ సూర్యాదులకు వరుసగా సువర్చల, ఉష, సుకేషి, శివ, స్వాహ, దిక్కు, దీక్ష, రోహిణి అనేవారిని భార్యలనుగా చేశాడు. అష్టమూర్తి అయిన రుద్రునకు మేనకా హిమవంతులకు జన్మించిన ఆదిశక్తి పరమేశ్వరి గౌరి సతిగా ప్రస్తుతి పొంది భార్య అయ్యింది. భృగువునకు ఖ్యాతియందు ధాత, విధాత అనే కొడుకులు, లక్ష్మి అనే కూతురు జన్మించారు. ఆ లక్ష్మిని శ్రీహరికిచ్చి పెళ్లి చేశాడు అని అనగా అది విని మైత్రేయుడు ఈ విధంగా అడిగాడు. లక్ష్మికి పాలకడలి కూతురని లోకంలో పేరు కదా, మీరు భృగుపుత్రిక అని చెప్తున్నారేంటి? ఏంటి ఈ వింత అని అడుగగా శిష్యుని ప్రశ్నకి గురువు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. మైత్రేయ, సర్వభూతమయుడైన వాసుదేవుని మాయాశక్తి లక్ష్మీ రూపముతో అతనికి తోడై ఉంటుంది కనుక లోకాలకు సంపద కలిగించేవైన పరికరాలన్నీ శ్రీచిహ్నములు అని చెప్పదగినవి. ఇంతెందుకు, లోకాలలో చరాచర భూతకోటియందు అందమైన స్త్రీరూపాలన్నీ లక్ష్మీరూపాలు, పురుషాకారములన్నీ పారిమయములు అని గ్రహించు. పాలకడలిలో పుట్టి రమాదేవి వాసుదేవుని దేవి అయి లోకంలో ప్రసిద్ధి పొందడం వేదవాక్కు. ఆ వృత్తాంతం మరచి బ్రహ్మముఖతః నేను విన్నది చెప్తాను విను అని పరాశరముని మైత్రేయునికి చెప్పాడు. శ్రీ విష్ణు పురాణంలోని 4వ భాగం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.